నమస్తే గురువుగారు. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హ్మ్. కాఫీ కబుర్లు ఇంటర్వ్యూకి మీరు ఒప్పుకోవడం, మాతోటి ఇలా కొంచెం సమయం కేటాయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నాకు ఇంటర్వ్యూ ఉందని థ్యాంక్ తెలియదండి. యూ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన మన ఈ సంవాదం, మన కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ మీ, దీనికి సంబంధించి కాస్త ఆనందం ఉన్నా ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు తిరుమల రెడ్డి గారు. ఆయనకి నేను అతిథిని. మనం అందరం కలిసి పరమాత్ముడికి అతిథులు. చాలా చక్కగా చెప్పారండి. హ్మ్. కొంతమంది మా కాఫీ కబుర్లకి రావడం నిజంగా మా అదృష్టం. ఇవాళ అనుకోకుండానే జరుగుతోంది ఇది. ఓహ్! నిజంగా చాలా 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 సంతోషం. చాలా సంతోషం. సో ముందుగా ఆహ్, హ్మ్. సో మీరు ప్రపంచ శాంతి కోసం భగవద్గీతని ప్రచారం చేస్తూ మీరు ఈ వరల్డ్ టూర్ చేస్తున్నారు. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అండ్ ఈ ప్రయాణంలో మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి? బాగా కష్టపడ్డం గాని లేదా ఆటుపోట్లు ఒకవేళ వచ్చుంటే అవి ఏంటి? అవన్నీ చెప్పగలుగుతారా? ఉంటాయండి. ప్రతి జీవితంలో సుఖం తర్వాత దుఃఖం, శీతాకాలం తర్వాత వేసవకాలం, ఇట్లా అన్నీ వస్తుంటాయి. సో విజయం తర్వాత అపజయం, వీటన్నిటిని తట్టుకునే శక్తి ఉండాలి. వీటన్నిటిని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకోగలిగే మానసిక సంసిద్ధత ఉండాలి. అది ఒక్క భగవద్గీత మాత్రమే ఇవ్వగలదు. నేను ఐ వర్క్డ్ విత్ ఈనాడు యాజ్ ఎ జర్నలిస్ట్ ఫర్ 12 ఇయర్స్. ఇంత నా పూర్వాశ్రమంలో. ఆ జీవితానికి ఈ జీవితానికి తేడా ఏమిటని కొంతమంది అడిగితే చెప్తుండేవాడిని. నేను బయటంతా తిరిగి ఇంటర్వ్యూలు సేకరించి పర్టికులర్ టైంకి నేను ఆఫీస్కి వచ్చేసి ఆ ఇంటర్వ్యూ రాసేసి వెంటనే ఇచ్చేయకపోతే అది నెక్స్ట్ డే ప్రింటింగ్కి వెళ్ళదు. అది ఆ రోజు ప్రింట్ అయితే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది. సో దీన్ని మా జర్నలిస్టులందరం కలిసి మేము ఒక మాట అనుకుంటుండేవాళ్ళం. ఎన్ని గంటలకు రావాలి సార్ అని ఎడిటర్ని అడిగితే ఎగ్జాక్ట్లీ 3 దాటిందంటే నెక్స్ట్ డే పేపర్లో రాదు, అర్థమవుతుందా అని సీరియస్గా అనేవాడు ఆయన. సో అంటే 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 ఉంది అంటే 3కి డెడ్ లైన్ అనేవాడు. మా 12 సంవత్సరాలు ఆ డెడ్ లైన్ అనే మాట వింటూనే ఉన్నాం. అది చాలా భయంకరంగా వినిపిస్తుండేది. భగవద్గీతలోకి వచ్చిన తర్వాత మా లైన్ మారింది. దిస్ ఈజ్ లైఫ్ లైన్. జర్నలిజంలో ఉన్నప్పుడు డెడ్ లైన్, ఇది లైఫ్ లైన్ అంటే జీవన గీత. సో నా ప్రయాణంలో ఐ వాజ్ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్ ఆల్సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సమ్ టైమ్. అది కూడా 2 డికేట్స్. నేను వందలాది సినిమాల్లో పాడాను. అదేది ఆనందం ఇవ్వలేదు నాకు. మనం ముఖ్యంగా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కడి జీవితంలోనూ దానికి ఏదో ఆంతర్యం ఉంటుంది. ఎందుకో వచ్చాం ఈ భూమి మీద. సో క్వెస్ట్ ఫర్, మనం సత్యం అంటాను చూడండి, ట్రూత్, అది మనం వెతకాలి. మనం దేనికోసం వచ్చాం? సరదాగా ఈ లోకానికి వచ్చిపోవడం కోసం రాలేదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాం. నీ స్టాంప్ ఏదో వేయాలి. ఆఫ్టర్ ఆల్ సినిమాలోనే చూడండి, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ పేరు టప్ మనకు స్టాంప్ పడుతుంది. ది ఫిలిం బై అని మాట్లాడతారు. మనకు అది అలాంటిది కదా. మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుని వదిలేస్తాం దాన్ని. ఇట్స్ ఎ సీరియస్ థింగ్. మనం వెళ్ళిపోయే లోపల మనదంటూ ఒక ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి దేనికోసం పుట్టామో తెలుసుకోవాలి. అందరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీరు, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదో కెపాసిటీ ఉంది. పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటాం మనం. చీమ దగ్గర నుంచి పరమాత్ముడు వరకు అమేయమైన శక్తి ఉంటుంది. ఈ నేచర్లో ఉన్న ప్రతి క్రీచర్కి ఒక పవర్ఫుల్ సంథింగ్ ఏదో ఉంటుంది. అదేదో మీరు తెలుసుకోవాలి. అద్దం ముందు నిలబడండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దేనికి పనికి వస్తారో అనుకోండి. చుట్టూతో సమాజం అంతా ఒక వెబ్ లాగా ఉంటుంది. అది కాదు, ఇది కాదు, ఇదని కనిపించిన ప్రతి వాడు మన డైరెక్షన్ చేంజ్ చేసేట్టుగా మన ప్రభావితం చేస్తూ ఉంటాడు. అది కాదు. కానీ దేనికోసం పుట్టారు, దేనికోసం, ఏది చేయటం వల్ల మన మనస్సు ఆనందం కలుగుతుందో, ఏ పని చేయటం వల్ల మనతో పాటు లోకం కూడా ఆనందిస్తుందో, అది ధర్మం, అది కర్మ, దానికోసమే పుట్టాం. ఈ క్వెస్ట్ చిన్నప్పటి నుంచే ఉండాలి. చిన్నప్పటి నుంచి మనకంతటూ మనకు ఎలా ఉంటుంది? మనకు ఉండదు, తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం ఇమ్మెచ్యూర్డ్ దశలో ఉంటాం. బాల అంటేనే అజ్ఞానం అని అర్థం, బాల్య దశ అంటే అజ్ఞాన దశ అని మనకి తెలియదు. సో తల్లిదండ్రులే మనకి నేర్పించాలి. పిల్లలు తల్లిదండ్రులని చూస్తూ ఎదుగుతారు. తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తూ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటారు. నాన్నమ్మతో ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ నాన్నతో ఏం మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఎలా ఉంది, దీన్ని బట్టే వాడు ఒక బాటం లైన్కి వస్తాడు. పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి కూడా ఇది ఇంతే దరిద్రమేమో అనుకుంటాడు ఒకడు. అమ్మా నాన్న అంటే ప్రేమ అంటే, అనురాగం అంటే ఇదేనేమో, భవిష్యత్తులో నాకు కూడా అమ్మలాంటి భార్య దొరకాలి అని అనుకుంటాడు ఒకడు. సో ఇలా మనం సమాజాన్ని నిరంతరం, మనం ఇండివిజువల్ కాదు, మనం సమాజం. ఇంట్లో ఉంటే మన పేరు ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తే అది సమాజం. సో నా ఇష్టం వచ్చినట్టు పెరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మా పిల్లల్ని నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను అనే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. నీ పిల్లల్ని సరిగ్గా పెంచితే వాడు బయటికి వెళ్ళి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తాడు, వాడి ఐడియాలజీ.
అట్లా ప్రభావితం చేసిన వాళ్ళే త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు, ఎన్టీ రామారావు గారు, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఏంటి స్వామి, ఏంటి 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 మీ క్యారెక్టర్ ఏమిటో చెప్పండి అంటే, నా దేశం ధర్మం అన్నాడు ఆయన. దేహం అనలేదు మధ్యలో. దేశం కోసం అన్నాడు కానీ దేహం కోసం అనలేదు. ధర్మం కోసం అన్నాడు కానీ దేహం కోసం అనలేదు. సో ఈ ఐడియాలజీతో పిల్లల్ని పెంచాలి. నువ్వు 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 లాయర్ అవ్వాలనుకుంటున్నావు అవ్వు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అవ్వు. నేను ఇంజనీర్గా చెప్తుంటాను, నువ్వు డాక్టర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి, లాయర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి, ఇంజనీర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప వ్యక్తి ప్రపంచం మొత్తం నిన్ను గుర్తుపెట్టుకుని నిన్ను ఫాలో అయ్యేట్టుగా ఎదగాలంటే ఒక్క పుస్తకం చాలు, దట్ ఈజ్ భగవద్గీత. ఎక్కడో పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది రియలైజ్ అయ్యాం. అది దానికి మా తల్లిదండ్రులు వాళ్ళు, నేను చెప్పినట్టుగానే నా తల్లి గారు శ్రీలక్ష్మమ్మ గారు, ఆవిడ నా చిన్నతనం నుంచే ఈ శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ ఆవిడ నేర్పుతుండేది. మా నాయనమ్మ గారు, నాకు అసలు ఊహ తెలియని కాలంలో ఆవిడ ఒళ్ళో నేను పెరుగుతున్నప్పుడు నాకు వినిపించినవన్నీ భగవద్గీత శ్లోకాలే. అందులో నా ప్రయత్నం ఏం లేదు. సో సమాజంలో తల్లిదండ్రుల పాత్ర అంత ఉంది. వాడికి ఏది కావాలి వాడికి నిదానంగా వాడు పెరుగుతాడు, పెరిగి స్కూల్లో జాయిన్ అవుతాడు, వాడి మీద సమాజం ప్రభావం అనేక రూపాల్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు నాకు ఇది చేయాలి అని అనిపిస్తుంది. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏమిటో, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ఏమిటో, వాళ్ళలో ఉన్న సంస్కారం ఏమిటో నేను చెప్తుంటాను. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది తల్లిదండ్రులే వాడికి నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి. వాడికి భాష నేర్పించాలి. సో మీరు మైత్రేయి గారు, మీరు స్ఫురిత గారు, మీ అబ్బాయిని చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. వాడు ఇక్కడ పుట్టి అంత తెలుగులో, అంత స్పష్టమైన తెలుగులో మాట్లాడడం ఏంటి? బికాజ్ ఆఫ్ యూ కదా. సో అందుకని మీరు ఉత్త తల్లి కాదు, బంగారు తల్లి. సో అందుకని బాల్య దశ నుంచే భగవద్గీత నేర్పిస్తే ఏమవుతుంది? అసలు ఈ మార్గంలో ఎందుకు వచ్చానంటే, అది మనకేదో ఉందిరా, ఈ సినిమా పాటలు పాడి 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 అంటావా ఏమిటది? వాడి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏమిటి? దేనికి అనాలో, దేనికి అనాలో నేర్పించాలి వాడికి. అన్నిటికీ అంటే ఎట్లా? సో ఈ విచక్షణ వాళ్ళల్లో పెంపొందింప చేయాలంటే అది తల్లిదండ్రులు, దే హ్యావ్ టు స్పెండ్ దేర్ వాల్యుబుల్ టైం విత్ దేర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. వాడు ప్రపంచం, వాడే భవిష్యత్తు మనకి. ఎందుకు భవిష్యత్తు అంటే, వాడిని సమాజం అంతా గుర్తుపెట్టుకుని వాడిని పొగిడి, వాడు అసలు ఎంత గొప్పవాడు అని చప్పట్లు కొడుతుంటే, ఆ నెక్స్ట్ లైన్లో కూర్చొని చప్పట్లు కొట్టి నిజంగా సిన్సియర్గా ఆనందించగలిగేది మీరే కదా, తల్లిదండ్రులే కదా. సో తల్లిదండ్రుల తనువు వల్లరి ద్వయికి వన్నియబెట్టు 9 నెలల పంట అంటాడు గుర్రం జాషువా గారు. పిల్లలు ఎవరంటే తల్లిదండ్రులు కలిసి చేసే ప్రేమ వ్యవసాయంలో పుట్టిన 100 సంవత్సరాల పంట. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది. ఆ పంటను ఎలా కాపాడుకోవాలి, ఆ పంటను ఎలా పెంచాలి, ఆ ఈల్డ్స్ ప్రపంచానికి తిరిగి ఎలా ఖర్చు పెట్టాలి. ఈ లోకంలోకి మనం తీసుకోవడం కోసం రాలేదు, తిరిగి ఇవ్వడం కోసం వచ్చాం. గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ. సో గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే మధ్యలో ఫస్ట్ యూ హ్యావ్ టు, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్. దట్ షుడ్ బి ది రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ అంటే ఇది అర్థం. మన ఎదుర్కొన్నానే మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఎంత గొప్ప పిల్లాన్ని, ఎంత గొప్ప కొడుకుని కన్నా ఆనందం ఇచ్చావురా మాకు, లోకమంతా నిన్ను మెచ్చుకుంటుంటే, లోకమంతా నిన్ను ప్రశంసిస్తుంటే మాకు అసలు మా ఆనందం అంతా ఇంత కాదు నాయన అని కళ్ళు తుడుచుకున్నారు అనుకోండి. ఇది ఆనందం అంటే. దానికి డబ్బుతోనో మీరు 1000 కోట్లు టార్గెట్ పెట్టుకోండి, ఎందుకు తల్లిదండ్రులకి అది. వాళ్ళకి లేచే ఓపిక లేనప్పుడు ఎన్ని 100 కోట్లు అయితే దేనికండి? వాళ్ళకి కావాల్సింది ఏమిటి? నువ్వు సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, గొప్ప ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తిగా, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తిగా, ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకున్నావో ఆ సబ్జెక్టు నువ్వే ఐకాన్ అని ప్రపంచం మెచ్చుకునే వ్యక్తిగా. ఐకాన్, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు, దాంతో ఏమిటది? నువ్వు ఒకవేళ లేకపోతే, ఒక రోజు లేకపోతే నీ ప్లేస్లో ఇంకోటి ఎవడో ఉంటాడు. అది లైఫ్ కాదు. నీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టే ముందు వాడికి ఆ సీట్లోంచి వెళ్ళిపోయిన వాడి కథ చెప్పాలి నీ మేనేజర్. ఇంతకుముందు ఈ సీట్లో పలానా వ్యక్తి కూర్చునేవాడు, మేనేజ్మెంట్ అంతా వాడంక చూస్తూ ఉండేది, వాడు లీవ్ కూడా పెట్టేవాడు కాదు. కానీ ఒకరోజు ఎప్పుడన్నా వాడు అవసరం వచ్చి లీవ్ పెడితే, అయ్యో ఇవాళ అతను రాలేదా, తేజ రాలేదా ఇవాళ, ఓహ్ అనుకునేవాళ్ళు. అలా పనిచేసేవాడు అతను. వర్క్ అంటే అది, యోగం అంటే అది, కర్మ అంటే అది. ఆ ఇంట్రడక్షన్ ఇచ్చి నిన్ను కూర్చోబెట్టాలి. అది లైఫ్ అంటే. సో ఆ ఇన్స్పిరేషన్ భగవద్గీత ఇస్తుంది.